హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వాల్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎంఎస్ఎంఈ గురించి చెప్తున్నాను. దీంట్లో ఇంపార్టెంట్ డెఫినేషన్ లేటెస్ట్లీ చేంజ్ అయ్యింది, దాని గురించి. ఇంకా హూ మన మినిస్టర్స్ ఎవరెవరు ఉన్నారో అది. ఇంకా ఎంఎస్ఎంఈ బెనిఫిట్స్ ఏవి ఉన్నాయో, ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్స్ ఎలా తీసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇది స్కిప్ చేయకుండా స్క్రాల్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఎవరైతే ఎంఎస్ఎంఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెనిఫిట్. ఎవరైతే ప్రీవియస్లీ ఎంఎస్ఎంఈ బిజినెస్ ఉందో వాళ్ళకి బెనిఫిట్. ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, కమింగ్ టు ద టాపిక్. ఎంఎస్ఎంఈ డెఫినేషన్ గురించి, అబ్రివేషన్ గురించి చూద్దాము. ఫుల్ ఫామ్ ఎంఎస్ఎంఈ అంటే స్టాండ్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇది 2006లో స్టార్ట్ అయింది యాక్ట్, ఎంఎస్ఎంఈడి యాక్ట్ అనేది. ప్రీవియస్లీ 2 డివిజన్లో క్లాసిఫై అయింది. ఒకటేమో మ్యానుఫ్యాక్చర్స్ ఎంటర్ప్రైజెస్, ఒకటేమో సర్వీస్ ఎంటర్ప్రైజెస్. మ్యానుఫ్యాక్చర్ ఏ గూడ్స్ అనేది తయారు చేస్తామో, మ్యానుఫ్యాక్చర్ చేస్తామో అది. సర్వీస్ సెక్టర్ అనేది ఎగ్జాంపుల్ సర్వీస్ రెండర్, లైక్ డాక్టర్స్ అనేది ఒక సర్వీస్ రెండర్ చేస్తారు, టీచర్స్. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నాను, ఒక సర్వీస్ అనేది. అలాగా ఈ సర్వీస్ సెక్టర్స్ అనేది ఇవి పెద్దగా ఉంటాయి, దాన్ని వేరే చూస్తారు. ఇది ప్రీవియస్లీ ఉండే మ్యానుఫ్యాక్చర్ అండ్ సర్వీస్ సెక్టర్. న్యూ అనేది నేను చెప్తాను. ఆన్ ద 13th May 2020 రోజు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ డెఫినేషన్ అనేది చేంజ్ చేశారు. అది టర్న్ ఓవర్ ఇంకా అలాంగ్ విత్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి మినిస్టర్స్ ఎవరెవరు ఉన్నారు, ఇది మీకు బిట్స్ పరంగా ఎగ్జామ్లో వస్తుంది. ఇంకా జనరల్ నాలెడ్జ్ పరంగా మీరు తెలుసుకోవడానికి నేను ఇక్కడ పెట్టాను. క్యాబినెట్ మినిస్టర్ వచ్చి నితిన్ గడ్కరీ, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, స్టేట్ మినిస్టర్ వచ్చేసి ప్రతాప్ చందర్ సారంగి, ఎంఓఎస్ ఇండిపెండెంట్ మినిస్టర్ వచ్చి గిరిరాజ్ సింగ్. ఇవి ఎందుకు లేటెస్ట్ చేంజ్ చేస్తారో అవి కొన్ని పాయింట్స్ నేను చదువుతాను. ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్, మీ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి అనేది. ఇంకా అడిషనల్లీ టర్న్ ఓవర్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి మీ బిజినెస్. ఇంకా ఎలిమినేటింగ్ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్, సర్వీస్ సెక్టర్స్ అనేవి ప్రీవియస్లీ ఉండే కదా, అది ఎలిమినేట్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది క్యాలిక్యులేట్ చేయడం అన్న, ఫండ్స్ ఫండ్స్ ఇవ్వడం వల్ల టెక్నికల్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుగురించి ఇంకా దాని డీటెయిల్స్ నేను చెప్తాను. అమెండ్మెంట్ టు ద లా ఆఫ్ విల్ బి మేడ్, ఈ కొత్త ఇది చేశారు ఇక్కడ. ప్రీవియస్లీ ఇంకా న్యూ అనేది నేను చెప్తాను. దాన్ని 3 క్లాసిఫై పరంగా ఉంది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం. మ్యానుఫ్యాక్చర్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ లెస్సర్ దెన్ 25 lakhs అయితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ మైక్రోలో వస్తారు. అదే స్మాల్లో అయితే మోర్ దెన్ 25 lakhs అప్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5 crore వరకు అయితే స్మాల్ సెక్టర్లో వస్తారు. అలాగే మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ మీడియంలో మోర్ దెన్ 5 crore అప్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10 crore అయితే మీడియంలో వస్తారు. ఇది ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్విప్మెంట్ అంటారు కదా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్లో. దానిలో సర్వీస్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అప్ టు లెస్సర్ దెన్ 10 lakhs అయితే వాళ్ళు మైక్రోలో వస్తారు. సర్వీస్ సెక్టర్లో స్మాల్ అయితే మోర్ దెన్ 10 lakhs అప్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టు 2 crore. ఇంకోటి మీడియం అనేది మోర్ దెన్ 2 crore అప్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5 crore. ఇది ప్రీవియస్లీ. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అండ్ సర్వీస్ అనేది క్లబ్ చేశారు, ఒకటే దానిలో వీళ్ళు క్లాసిఫై చేశారు. దీనిలో మైక్రోలో స్లాబ్ అనేది చేంజ్ అయింది. ఇన్వెస్ట్మెంట్ లెస్సర్ దెన్ 1 crore అండ్ టర్న్ ఓవర్ 5 crore వరకు మైక్రోలో వస్తారు ఎవరైతే ఈ బిజినెస్. ఇంకా టర్న్ ఓవర్ అనేది ఇక్కడ యాన్యువల్ సేల్. మీరు యాన్యువల్ సేల్ ఐటీ రిటర్న్స్లో కాంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ ఫస్ట్ పేజ్లో ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దానిలో ఉంటుంది, ఇంకా బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. మీ యాన్యువల్ సేల్స్ టర్న్ ఓవర్ అనేది అది ఇక్కడ మెన్షన్ చేశారు.
ఆ ప్రకారం వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుందో దాని ప్రకారం వీళ్ళు మైక్రోలో వస్తారు. ఇంకా స్మాల్లో ఇన్వెస్ట్మెంట్ స్లాబ్ అనేది లెసర్ దెన్ 10 CR అండ్ టర్న్ ఓవర్ 50 CR వరకు స్మాల్లో. మళ్ళీ మీడియంలో ఇన్వెస్ట్మెంట్ లెసర్ దెన్ 20 CR అండ్ టర్న్ ఓవర్ 100 CR. ఇది ఎందుకు చేంజ్ చేశారంటే కొంతమంది ఇప్పుడు ప్రీవియస్లీ మనం చార్ట్ తీసుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ సెక్టర్లో 10 CR అని చెప్పారు కదా ఇన్వెస్ట్మెంట్ అనేది. ఈ 10 CR కంటే అబోవ్ కొంతమంది పోతారనుకో, అది లార్జ్ సెక్టర్లో వస్తుంది. ఆ లార్జ్ సెక్టర్లో వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి ఈ MSME బెనిఫిట్స్ అనేది ఉండవు. MSME బెనిఫిట్స్ ఉండకపోతే వాళ్ళు నార్మల్గా బిజినెస్ చేసినట్టు ఉంటుంది. MSMEలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మనం బిలో చూసుకుందాము. దాని గురించి ఈ వాళ్ళ బెనిఫిట్ గురించి ఇది చేంజ్ చేశారు. ఇక్కడ నేను నార్మల్గా 2 లైన్స్ ఉన్నాయి, చదువుతాను, మీకు అర్థమవుతుంది అనుకుంటా. దేర్ హ్యావ్ బీన్ ఏ ఫియర్ అమాంగ్ ద MSME that if their outgrowth of the threshold limit they will lose the benefits. They have been enjoyed the fear been killing their urge to growth in the term of size and the turnover. Taken into consideration, FM charge the definition of MSME in their favor. సేమ్ నేను చెప్పినట్టే అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బెనిఫిట్స్ నేను ఫ్యూ పాయింట్స్ చదువుతాను. వీళ్ళు 1 time సెటిల్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ద పేమెంట్ డిలే అయితే వాళ్ళు 1 time సెటిల్మెంట్ చేసుకోవచ్చు నాన్ పేమెంట్ గురించి MSME. ప్రీవియస్లీ వీళ్ళకి ఏదైనా క్రెడిట్ అనేది అలౌడ్ చేస్తే 10 years కట్టాలి. దాన్ని ఇప్పుడు చేంజ్ చేసేసి 15 years వరకు చేశారు. అది మ్యాట్ అనేది ఉంటుంది, మినిమం ఆల్టరేషన్ ట్యాక్స్ అనేది, ట్యాక్స్ గురించి. ఇంకా ఎగ్జంప్షన్ ఐటీ రిటర్న్స్ ప్రీవియస్లీ డేట్ జూన్ వరకు ఉండే, ఇప్పుడు చేంజ్ చేశారు డ్యూ టు కరోనా కోవిడ్-19 ప్రాబ్లం వల్ల. అది ఎక్స్టెండ్ అప్ టు November 30th, 2020 వరకు చేశారు. వీళ్ళ బెనిఫిట్స్ ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ రిబేట్ అనేది వస్తుంది MSME వాళ్ళకు. ఇంకా బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ చీపర్గా వస్తుంది. గవర్నమెంట్ టెండర్స్ ఏదో ఉంటుందో వీళ్ళని ఫస్ట్ ఎంకరేజ్ చేస్తారు. 7th పాయింట్ MSME గవర్నమెంట్ లైసెన్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు MSME గురించి. ఇంకా 8th పాయింట్ సబ్సిడీ అనేది ఇస్తారు ప్రమోషన్స్, బిజినెస్ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే. ఇంకా ISO సర్టిఫైడ్ అనేది ఉంటుంది కదా, వీళ్ళు ISO సర్టిఫైడ్ అప్లై చేస్తే వీళ్ళకి రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుంది, ఆ ఛార్జెస్ అనేది. ఇంకా టెక్నాలజీ అప్గ్రేడేషన్ గురించి ఈ మార్కెటింగ్ అనేది తీశారు, అది నేను ఇంకా చెప్తాను. కొలటరల్ ఫ్రీ లోన్ అనేది MSME వాళ్ళకి బెనిఫిట్ అనేది. ఇంకో పాయింట్ ఏంటంటే 1% ఎగ్జంప్షన్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్లో వీళ్ళ ఉన్న అమౌంట్ కంటే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే వీళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1% అనేది ఎగ్జంప్షన్ చేస్తారు. ఇంకా 50% ఆఫ్ పేటెంట్స్ రిజిస్ట్రేషన్ మీద వీళ్ళకి సబ్సిడీ ఇస్తారు. ఇంకా మార్కెట్ అసెస్మెంట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఎక్స్పోర్ట్ ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ నుంచి అసెస్మెంట్ దొరుకుతుంది. ఎలక్ట్రికల్ బిల్లో వీళ్ళకి కన్సెషన్ అనేది ఉంటుంది. ఇంకా ఇలా ప్రోడక్ట్ సబ్సిడీ అనేది వస్తుంది, ఎలిజిబిలిటీ. ఇంకా MSME ఎవరు చేయొచ్చు, ఎవరైతే ప్రొప్రైటర్స్ ఉన్నారో, ఇండివిజువల్ బిజినెస్ చేస్తారో వాళ్ళు చేయొచ్చు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, LLP, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్, అందరు ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తాను, ఇది చూసుకోండి. ఇదే సేమ్ నేను బ్లాగర్స్లో ఇస్తాను, ఆ బ్లాగర్లో చూసుకోండి. MSME రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవడం, ఆన్లైన్ లేకపోతే ఆర్గనైజేషన్ ఉంది MSME అనేది, అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. MSME వల్ల బెనిఫిట్స్ ఏంది మన ఇండియాకి, నేషనల్కి, వాళ్ళు ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు MSME ఆర్గనైజేషన్. 45% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తారు ఈ MSME వాళ్ళు, ఇండస్ట్రీస్ వాళ్ళు. ఇంకా 95% ఆఫ్ యూనిట్స్ ఏవే ఉన్నాయో MSME ఉన్నాయి.
ఇంకా 50% ఎక్స్పోర్ట్ చేస్తుంటారు మన ఇండియా నుంచి వేరే స్టేట్స్కి. దీనివల్ల మన నేషన్కి ఇంత బెనిఫిట్స్. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ చదువుతున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ continuously monitoring settlement of due to MSMEs vendors from the government and central public sectors undertaking. ఎవరైతే ఎంఎస్ఎంఈ వాళ్ళకనేది మానిటరింగ్ COVID-19లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి ఇవి కొన్ని ఇంప్లిమెంట్ చేశారు. అది ఇక్కడ నేను డిస్క్రైబ్ చేశాను. ఎంఎస్ఎంఈ కరెంట్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ మార్కెట్ లిక్విడిటీ అనేది, హార్డ్ క్యాష్ అనేది వాళ్ళది లేదు కదా, దాని గురించి ఈ పాయింట్స్ అనేవి మీద చదివాను కదా అది. ఇంకా వీళ్ళు ట్రేడ్ ఫేర్ అండ్ ఎగ్జిబిషన్ అనే దాని త్రూ వీళ్ళు ఏదైనా బిజినెస్ అనేది ప్రమోట్ చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. అది లేదని బిజినెస్ అయితే లేదని వీళ్ళకి ఒక ఈ మార్కెటింగ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్. ఇక్కడ ఈ పాయింట్స్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక వెబ్సైట్ చూపిస్తున్నాను. ఈ వెబ్సైట్ త్రూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చాలా వాల్యుబుల్. ఎవరైతే బిజినెస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇంపార్టెంట్. ఇంకా ప్రీవియస్ వీడియో నాది చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఇంగ్లీష్లో ఉంది, అది ఇంకా డీటెయిల్గా ఉంది. మీకు టైం ఎక్కువ ప్రొలాంగ్ అవుతుందని ఇది షార్ట్గా చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.